పాటల పుస్తకం నుంచి సాంగ్ నంబర్ 169. దూత పాట పాడుడి, రక్షకున్ స్తుతించుడి, ఆ ప్రభుండు పుట్టెను బెత్లెహేమునందున భూజనంబుకెల్లను సౌఖ్య సంభ్రమాయేను. ఆకాశమునందున మృగు పాట చాటుడి, దూత పాట పాడుడి, రక్షకున్ స్తుతించుడి. కృపలోకమందున గొల్గొతాను శుభులు, అంత్యకాలమందున కన్యగర్భమందున పుట్టినట్టి రక్షక, ఓ ఇమ్మానుయేల్ ప్రభు, ఓ నరావతారుడా, నిన్ను నెన్న సఖ్యమా. దూత పాట పాడుడి, రక్షకున్ స్తుతించుడి. రావే నీతి సూర్యుడా, రావే దేవపుత్రుడా, రాకవల్లను లోక సౌఖ్యమాయెను. భూనివాసులందరూ మృత్యుభీతి గెల్తురు, నిన్ను నమ్మువారికి ఆత్మశుద్ధి కలుగును. దూత పాట పాడుడి, రక్షకున్ స్తుతించుడి. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం. రాజుల నేలే రారాజు వెలసెను పశువుల పాకలో, పాపుల పాలిట రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలో. భయము లేదు మనకిలలో, జయము జయము జయమహో. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం. ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం. గొల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణమిల్లిరి భయభక్తితో, పిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమ గీతితో. జయనాదమే ఈ భూమిలో ప్రతిధ్వనించెను ఆదిలో. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం. ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం. వెలిగింది గగనం ఒక వింత తారతో, మురిసింది భువనం ప్రభు యేసు రాకతో. వెలిగింది గగనం ఒక వింత తారతో, మురిసింది భువనం
ప్రభు యేసు రాకతో పులకించే ప్రకృతి, పలికించే ప్రస్తుతి, పులకించే ప్రకృతి, పలికించే ప్రస్తుతి. వెలిగింది గగనం ఒక వింత తారతో, మురిసింది భువనం ప్రభు యేసు రాకతో. వెలిగింది గగనం ఒక వింత తారతో, మురిసింది భువనం ప్రభు యేసు రాకతో. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. వెలిగింది గగనం ఒక వింత తారతో, మురిసింది భువనం ప్రభు యేసు రాకతో. రాజుల రాజు ప్రభువుల ప్రభువు భూమికే తెంచెనని, పూజనులకు బహుమానముగా ఇలలో జనించెనని. రాజుల రాజు ప్రభువుల ప్రభువు భూమికే తెంచెనని, పూజనులకు బహుమానముగా ఇలలో జనించెనని. పరమోన్నతుని ప్రసన్నత ఈ జగతిలో నిండెనని, పరమోన్నతుని ప్రసన్నత ఈ జగతిలో నిండెనని. వరసుతుడేసుని నవ్వుత పశువుల పాకయ పండెనని, వరసుతుడేసుని నవ్వుత పశువుల పాకయ పండెనని. వెలిగింది గగనం ఒక వింత తారతో, మురిసింది భువనం ప్రభు యేసు రాకతో. వెలిగింది గగనం ఒక వింత తారతో, మురిసింది భువనం ప్రభు యేసు రాకతో. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. వెలిగింది గగనం ఒక వింత తారతో, మురిసింది భువనం ప్రభు యేసు రాకతో. దీనుల కాచే దైవ కుమారుడు పరమును వీడెనని, మనుషు కుమారుడే కన్య మరియ ఒడిలో పరుండెనని. దీనుల కాచే దైవ కుమారుడు పరమును వీడెనని, మనుషు కుమారుడే కన్య మరియ ఒడిలో పరుండెనని. పాపుల మోచే రక్షకుడు యేసయ్యగా వచ్చెనని, పాపుల మోచే రక్షకుడు యేసయ్యగా వచ్చెనని. పాపు ధరించే ఇమ్మానుయేలు వెలుగును తెచ్చెనని, పాపు ధరించే ఇమ్మానుయేలు వెలుగును తెచ్చెనని. వెలిగింది గగనం ఒక వింత తారతో, మురిసింది భువనం ప్రభు యేసు రాకతో. వెలిగింది గగనం ఒక వింత తారతో, మురిసింది భువనం ప్రభు యేసు రాకతో. పులకించే ప్రకృతి, పలికించే ప్రస్తుతి, పులకించే ప్రకృతి, పలికించే ప్రస్తుతి. వెలిగింది గగనం ఒక వింత తారతో, మురిసింది భువనం ప్రభు యేసు రాకతో. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. వెలిగింది గగనం ఒక వింత తారతో, మురిసింది భువనం ప్రభు యేసు రాకతో. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఐ విష్ యూ హ్యాపీ క్రిస్మస్. తిరిగి క్షేమంగా తన సన్నిధానంలోకి సమకూర్చి ఈ రీతిగా ఆయన స్తుతించడానికి ప్రభు ఇచ్చిన సమయానికై మనం ఆయన్ని ఎంతైనా స్తుతించవలసిన వారమై ఉన్నాం. ఈ సంవత్సరం చాలా త్వరగా గడిచిపోయింది. మనము దాని యొక్క తీరుని గమనిస్తూ ఉన్నాం. కాబట్టి
మనము ఈ చివరి దినాల్లో ప్రభువుకి అతి సమీపముగా మనము ఉండవలసిన అవసరం ఉన్నది. అయితే మనము ఈ క్రిస్మస్ సందేశాలు మనము చాలా పర్యాయాలు మనం వింటూ ఉన్నాం. ఒక దైవజనుడు చెప్పిన మాట ఏమిటంటే, ఒక సంవత్సరానికి ఇంచుమించు 2000 తక్కువ ఒక 2000 ప్రసంగాలు యూట్యూబ్లో అప్లోడ్ అవుతున్నాయి, క్రిస్మస్ సందేశాలు. ఒక సంవత్సరానికి ఇంచుమించు 2000 వర్తమానాలు. అంటే ఒక 20 సంవత్సరాలకి ఎన్ని వేల వర్తమానాలు అప్లోడ్ అవుతాయో. మనకి క్రిస్మస్ సందేశము మనము విని వెళ్ళడం వలన ప్రయోజనం లేదు. కానీ మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి ఆయన ఏమి మన కొరకు చేశారు, ఆయన ఎవరిని సంతోషపెట్టారు, ఎవరిని ఆనందింపజేశారు అని మనం ఆలోచన చేస్తే మనం ఆయనను స్తుతించకుండా, ఆయన్ని మనము గణపరచకుండా ఉండలేము. చాలా ప్రాముఖ్యమైన విషయము. మనము లేఖనాల్లో మనము యేసుక్రీస్తుని గురించి ఎరుగుదుము. నేను ఈరోజు మీతో పంచుకోవాలని నేను సిద్ధపడిన ఒక అంశాన్ని మీ ముందు ఉంచుతాను. లూకాసు సువార్త 2వ అధ్యాయము 14వ వచనాన్ని దయచేసి మీలో ఎవరైనా ఒకరు చదవండి. స్పష్టం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. తిరిగి లూకాసు వార్త 19వ అధ్యాయము 38వ వచనాన్ని కూడా మనము చదువుకుందాం. ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం, నాతో ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, మీ జీవార్థమైన మాటలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ మాటలు మాకు ఆశీర్వాదం, మాకు దీవెన, మాకు క్షేమం, మాకు బలం. ప్రభువా, మీ మాటలు మాకు వినిపించి మమ్మల్ని బలపరచండి. మీ మాటల చేత మమ్మల్ని స్థిరపరచండి. క్రీస్తు జన్మము యొక్క ప్రభువా సారాంశమును మేము ధ్యానిస్తుండగా మీరే మాతో మాట్లాడి మమ్మలను బలపరచండి. నిలబడి దాసుడు వట్టివాడు బలహీనుడు. ప్రభువా, నా బలహీనతలు మీకు తెలుసును. నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి నా బలహీనతలను క్షమించి మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు జన్మించిన విషయాన్ని మనం తెలుసుకోవడం క్రిస్మస్ యొక్క సారాంశం. ఆయన మన కొరకు జన్మించాడు. ఇంకొకటి, నా కొరకు జన్మించాడు. యేసుక్రీస్తు ప్రభువారు నా కొరకు జన్మించాడు అని మనం ఆలోచన చేయడమే మనకు ఆశీర్వాదము అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలామంది ఈరోజు చాలా సంతోషంగా యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారని చెప్పి చాలా సంతోషంగా, హుషారుగా, ఆనందంగా, ఉత్సాహంగా ఉంటూ ఉంటారు. రాత్రి నుండి 12 గంటల నుండి శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉంటారు, విషెస్ పంపిస్తూ ఉంటారు అందరికీ. నాకు కూడా రాత్రి నుంచి ఫోన్లు వస్తూ ఉన్నాయి. నేను కొన్ని అటెంప్ట్ చేయలేదు. మెసేజ్లు అయితే 11:50 నుంచే స్టార్ట్ చేశారనమాట. హ్యాపీ క్రిస్మస్ అని చెప్పి, మెరీ క్రిస్మస్ అని, బ్లెస్సెడ్ క్రిస్మస్ అని, ఈ రకరకాలుగా ఆ సందేశాలు పంపిస్తూ ఉన్నారు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితంలో జన్మించకపోతే మనం నిజమైనటువంటి క్రిస్మస్ని మనము కనుగొనలేము అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక ప్రాముఖ్యమైన విషయం, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు, ఎందుకు ఆయన ఈ భూమి మీదకి అడుగు పెట్టారు, కారణం ఏంటి, వచ్చిన పర్పస్ ఏంటి, ఆయన యొక్క ఉద్దేశం ఏమై ఉన్నది. ఒకటి,
ప్రాముఖ్యంగా 14వ వచనంలో సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. ఏమండి, దేనికైనా ఉండదగ్గ అత్యున్నతమైనటువంటి ఉద్దేశము ఏమిటంటే దేవునికి మహిమ కలగడమే. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద దేవునికి మహిమను తెచ్చే విషయంలో ఏమాత్రం కూడా రాజీ పడలేదు. దేవునికి మహిమ తెచ్చే విషయంలో రాజీ పడనటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు. ప్రియులరా, 19వ కీర్తన మొదటి వచనము, 21వ కీర్తన 29వ కీర్తన మొదటి వచనాన్ని ఒకసారి మనము గమనిద్దాం. ఒకసారి చూడండి. 19వ కీర్తన మొదటి వచనం చూడండి. ఈ భూమి మీద ప్రతిదీ కూడా దేవునిని మహిమపరిచే అంశమే. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. 29వ అధ్యాయము మొదటి వచనం, దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్మ్యములు యెహోవాకు ఆరోపించండి. దేవునికి మహిమను ఆరోపించేదే ప్రధానమైన లక్ష్యము. దేవుణ్ణి మహిమపరచాలి. దేవుణ్ణి ఎలాగ మహిమపరచాలో అదేవిధంగా మనుషులకు సమాధానాన్ని కలిగించాలి. యెషయా గ్రంథము ఒకసారి 42వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చూద్దాం. యెహోవానైన నేనే, ఇదే నా నామము, మరి ఎవనికి నా మహిమను నేనిచ్చువాడను కాను. నాకు రావలసిన స్తోత్రములను విగ్రహములకు చెందనీయను. ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క మహిమను మనం చూస్తూ ఉన్నాం. 43వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 43, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వానిని, నా నామము పెట్టబడిన వారిని నేనే వారిని కలుగజేసి తిని, వారిని పుట్టించిన వాడని నేనే. చూడండి, నా మహిమ నిమిత్తము దేవునికి మహిమ తెచ్చే పనిని ఈ భూమి మీద ఉన్నది కానీ, భూమి కింద ఉన్నది కానీ, భూమి పైన ఉన్నది కానీ, ఆకాశములో కానీ, మహాకాశములో కానీ, ఎక్కడ ఉన్నవైనా సరే దేవునికి మహిమను తీసుకుని వచ్చేటువంటి ప్రక్రియ జరగవలసిందే. ఇక్కడ అంటున్నాడు, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని. ఆయన ఎందుకు సృజించాడు వారిని? ఎందుకు నిన్ను నన్ను కలుగజేశాడు? యేసు ప్రభువాన్ని భూమి మీదకి ఎందుకు అనుమతించి పంపించాడంటే ఆయనకు మహిమను తీసుకుని రావడానికి. ఆయన అనుసరించేటువంటి మనకైనా సరే ఇదే వర్తిస్తుంది. ఏమిటంటే మనము ఆయనకి మహిమను తీసుకుని రావాలి. ఇంకా అంటాడు, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 31వ వచనాన్ని ఒకసారి చదువుదాం. కాబట్టి భోజనం చేసినను పానం చేసినను మీరు ఏమి చేసినను సమస్తము దేవుని మహిమ కొరకు చేయండి. దేవుని మహిమ కొరకు మనము ఇవన్నీ చేయవలసిన అవసరం ఉన్నది. మీరు తిన్నా త్రాగినా విశ్వాసి యొక్క ప్రవర్తన అంతటిని ఏలవలసినటువంటి ఒక గొప్ప నియమాన్ని పౌలు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. ఒక గొప్ప నియమం. మన యొక్క భక్తి జీవితంలో ఇంతకన్నా శ్రేష్టమైన ఉద్దేశం మరేది లేదు. ఇంతకన్నా గొప్ప ఉద్దేశం మరేది లేదు. ప్రియులరా, ఇంతకన్నా గంభీరమైనది ఏది లేదు. ఏమిటి అది అంటే దేవునికి మహిమను తీసుకురావడం. దేవునికి జీవితం ద్వారా, బ్రతుకు ద్వారా, మనం చేసే ప్రవర్తన ద్వారా మహిమను తీసుకుని రావడం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తండ్రికి మహిమను తీసుకొని వచ్చాడు. విశ్వాసులంతా దీని ప్రకారం జీవించి సంఘములో ప్రభువుకి మహిమను తెచ్చేటువంటి వారిగా ఉండాలని ఈ మాటలు పౌలు మహాశయుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మన చర్యలన్నిటినీ పరీక్షిస్తున్నటువంటి దేవుని వెలుగులో
మన చర్యలన్నిటినీ చూస్తున్నటువంటి దేవుని వెలుగులో మనము దేవునికి మహిమను తేగలుగుతున్నామా, లేక దేవుని మహిమను దొంగిలించగలుగుతున్నామా, దేవుని మహిమను దొంగిలించేస్తూ ఉన్నామా అని మనం ఆలోచన చేయాలి. దేవుని మహిమను మనం ముట్టకూడదు, ముట్టరాదు. ఏమండి, దేవుని మహిమను మనము చాలా జాగ్రత్తగా ఆయనకు మనము ఆపాదించాలి. ఒకసారి 115వ కీర్తన ఒకసారి గమనించినట్లయితే 115వ కీర్తనలో ఓ చక్కని మాట ఉంది. ఒకసారి చదవండి. మొదటి వచనం, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. మాకు కాదు, మాకు కాదు. దేవునికి మహిమను తీసుకుని వచ్చేటువంటి వ్యక్తులుగా మనము, మన కుటుంబాలు ఉండవలసిన అవసరం ఉన్నది. ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ దేవునికి కలగాలి. ఈ క్రమాన్ని మనం గమనిస్తే దేవుడు మనుషులకు శాంతి తేవడం మాత్రమే కాకుండా, మనుషులకు సమాధానమును తీసుకురావడమే కాకుండా, మన జీవితాల్లో మనం గమనిస్తే ఒకవేళ మనం మనుషులతో సమాధానంగా ఉంటే దేవునితో ఎక్కడో దగ్గర తెగిపోద్ది. దేవునితో సమాధానంగా ఉంటే మనుషులతో ఎక్కడో దగ్గర తెగిపోద్ది. మనం దేవునితో కరెక్ట్గా ఉన్నామనుకున్న సమయంలో మనుషుల్లో ఉన్నటువంటి ఆ స్నేహభావం, సంబంధ బాంధవ్యాలు కట్ అయిపోతాయి. అయితే మనము మనుషులతో మనము మనసు కలిపి వారితో బాంధవ్యాలు కొనసాగిస్తే దేవునితో ఎక్కడో దగ్గర ఆ సంబంధాల రిలేషన్, బాండింగ్ తెగిపోతుంది. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువాన్ని గమనిస్తే ఆయన తండ్రి అయిన దేవునికి మహిమను తెచ్చేవాడిగా ఉన్నాడు. అదే సమయంలో ఈ భూమి మీద శాంతిని, సమాధానాన్ని తీసుకురావడంలో ఆయన సరిపోయిన వాడిగా ఉన్నట్లుగా మనం లేఖనాలను చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమను తెచ్చేటువంటి వాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి మనము గమనించినట్లయితే, యోహాను సువార్త, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి, చూసారా, భూమి మీద నేను నిన్ను మహిమపరచాను. చేయడానికి నీవు నాకు ఇచ్చిన పనిని క్రీస్తు ఎప్పుడు కూడా పరమ తండ్రికి మహిమను కలిగించడమే. దీన్ని ఆయన నెరవేరుస్తూ వచ్చాడు. పరమ తండ్రికి మహిమను తెచ్చే పని చేస్తూనే వచ్చాడు. ఆయనకు మహిమ తక్కువయ్యే పని ఎక్కడా ఎన్నడూ చేయలేదు. దేవునికి మహిమ తెచ్చే పనిలో యేసుక్రీస్తు ప్రభువారు నిమగ్నమై ఉన్నాడు. ప్రియులరా, ఇక్కడ మనం గమనిస్తే క్రీస్తు ఉద్దేశము దేవునికి మహిమను తీసుకుని రావడమే. దేవునికి మహిమను కలిగించాలి, దేవునికి ఎప్పుడు మహిమను తీసుకొచ్చే వ్యక్తిగా ఉండాలి అనేటువంటి ఉద్దేశాన్ని యేసుక్రీస్తు ప్రభువారు కలిగి ఉన్నారు. చేయుటకు, చదవండి అమ్మా 4వ వచనం, చేయుటకు, అదిగో నీకు ఏ పని ఇచ్చినా సరే, ఏ పనిలో ఉన్నా సరే, కుటుంబ పనిలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, వ్యవహారంలో దేవునికి మహిమ నిలపగలుగుతున్నామా, పోగొట్టేస్తున్నామా? దేవునికి మహిమను తేగలుగుతున్నామా? సర్వోన్నతమైన స్థలమంతా కూడా మహిమతో అలా నిలబెట్టేశాడు ఆయన. ఏమండి, ఆ మహిమను ఎక్కడ తగ్గకుండా చూస్తున్నాడు. అవమానాలు కలుగుతున్నా, వీపు వాచిపోయేటట్టు కొట్టినా, అవమానకరమైన మాటలు మాట్లాడినా మహిమను ఎక్కడ కూడా తగ్గించలేదు. దేవునికి మహిమ తెచ్చే విషయంలో ఎక్కడ కూడా ఆయన వెనకడుగు వేయలేదు. ఏమని అంటున్నాడంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమను తీసుకుని వస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉద్దేశం. పరమ తండ్రికి మహిమను కలిగించడమే. 4వ అధ్యాయం 34వ వచనాన్ని యోహాను సువార్తలో చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం, యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుట, ఆయన పని తుదముట్టించుట,
నాకు ఆహారము, నన్ను పంపిన వాని చిత్తమును నేను నెరవేర్చడం, ఆయన చిత్తాన్ని నేను చేయడం. 7వ అధ్యాయం 18వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 7వ అధ్యాయం యోహాను సువార్త 7వ అధ్యాయం 18వ వచనం. తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదుకును గాని చూడండి, తనంతట తానే మాట్లాడుకునేవాడు సొంత గౌరవాన్ని చేకూర్చుకోవాలని చూస్తూ ఉంటాడు. ఇది మాట. తనంతట తానే తన గౌరవాన్ని చెప్పుకునేవాడు, తన మహిమను చెప్పుకునేవాడు. కొంతమంది వాళ్ళను గురించి వాళ్ళే చెప్పుకుంటూ ఉంటారు. ఎప్పుడు కూడా నిన్ను గురించి నీవు మాట్లాడుకోవడానికి వీల్లేదు. దేవుని పక్షంగా నిలబడినప్పుడు నీ గురించి నువ్వు చెప్పుకోవడానికి వీల్లేదు. నువ్వు దేవుని మహిమను దొంగిలిస్తున్నావు. దేవుని మహిమను నువ్వు ముట్టకూడదు, దేవుని మహిమను తాకూడదు. నా మహిమను నేను ఎవరికి ఇవ్వను, నా మహిమను ఎవరైనా ముట్టితే నేను ఒప్పుకోను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి దేనికి వచ్చారంటే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమను తీసుకురావడానికి. దేవుని మహిమను ఏమండి కిచ్చింతు కూడా తగ్గించలేదు, ఏ మాత్రం కూడా తక్కువ కాకుండా చూశాడు ఆయన. కొంతమంది వాళ్ళు చేసినవి నలుగురికి చెప్పుకుంటూ ఉంటారు. ఏమని? మా ద్వారా, మా ప్రార్థన ద్వారా, మేము ప్రార్థన చేయడం ద్వారా. అందుకని వాళ్ళ పక్కన ఏం పెట్టుకుంటారంటే గొప్ప అద్భుతములు, స్వస్థత వరము కలిగిన, అవునా, అపోస్తలులు, ఇంకా ప్రవక్తలు. అంటే వీళ్ళకి పాత నిబంధన వదల్లా, వీళ్ళు ఆడే తగలబడి ఉన్నారు. వీళ్ళు ఏడా? అక్కడే. ఎక్కడా? రకరకాల ప్రవక్తలు బయలుదేరారు. ఈసారి కారు వస్తుంది, పెట్రోల్ అయిపోయినా కారు వస్తుంది. మళ్ళీ దాని వెనకాల ఒక ట్యాగ్ ఏంటంటే కరెక్ట్గా చేయకపోతే కారు రాదని. నువ్వు కారు వస్తుంది అన్నాక మళ్ళీ అదేంటది? మళ్ళీ సొంత మాటలు మనం చెప్తే అబాస్ పాలవుతాం, సొంత మాట మనం తెలియచేస్తే నవ్వుల పాలవుతాం, దేవుని మహిమను తాకాలని ప్రయత్నం చేస్తే అపకీర్తి పాలవుతాం. దేవుని మహిమను ఎన్నడూ ఎవరు ముట్టకూడదు. నా మహిమను నేను ఎవరికి ఇచ్చువాడను కాను. నీవు దేవుని మహిమను తాకూడదు. నీ ద్వారా సంఘంలో అద్భుతం జరగచ్చు గాక, నీ ద్వారా నీ ప్రాంతంలో మహాఘనమైన కార్యము జరగవచ్చు గాక, నీ ద్వారే జరగచ్చు గాక. నువ్వు లేకపోతే ఆ పని ఆగిపోయి ఉండవచ్చేమో గాక, నీవు లేకపోతే ఆ పని ముందుకు కదలకపోవచ్చు. నువ్వు రావడం ద్వారా ఆ పని కదిలి ఉండొచ్చు గాక. అయినను నువ్వు దేవుని మహిమను తాకడానికి వెళ్ళలేదు. నీ ద్వారే సమస్తము చేకూర్చబడినా కూడా దేవుని మహిమను తాకడానికి నువ్వు కానీ నేను కానీ ఈ భూమి మీద ఎవడు సరిపోడు. అందుకని ఆయన అన్నారు, నా మహిమను నేను ఎవరికి ఇచ్చువాడను కాను. ఇక్కడ అంటున్నాడు, ఆ మాట చదవండి, 18వ వచనం 7:18. తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదుకుచున్నాడు, కానీ తన్ను పంపిన వాని మహిమను వెదుకువాడు సత్యవంతుడు. చూడండి, తన్ను పంపిన వాని మహిమను వెతకాలి. నిన్ను పంపిన వాని మహిమను వెతకాలి. నిన్ను ఏ పర్పస్ మీద పంపించాడో దాన్ని నువ్వు మైండ్లో పెట్టుకోవాలి. దాన్ని నువ్వు వెనడం మర్చిపోకూడదు. దాని ద్వారా నువ్వు దేవునికి మహిమను తీసుకురావాలి. నీ ద్వారా దేవునికి మహిమ కలగాలి. అప్పుడు నిన్ను చూసి అంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా. ఇప్పుడు నేను అనొచ్చు, ఇక్కడ కూర్చున్న వాళ్ళని, మంచి కానుక ఇచ్చుంటారు కదా, క్రిస్మస్ కానుకండి, మంచిగా బట్టలు తెచ్చి ఉంటారు కదా పాస్టర్ గారికి, క్రిస్మస్కి మీరు వేసుకోండి అని. నా గురించి ఏదో మీరు ప్రేమతో పంపించే కానుకలను బట్టో, మీరు నా పైన చూపించే అపారమైన ప్రేమను బట్టో నేను మీకు కొన్ని ఈ విధమైనటువంటి బిరుదులు ఇవ్వచ్చు, చాలా మంచివారు అని చెప్పి మీ గురించి నేను మంచి సాక్ష్యం చెప్పచ్చు. ఈ లోకంలో దేవుని దగ్గర మనం ఈ సాక్ష్యాన్ని సంపాదించుకుంటే దీనికన్నా గనుడు మరొకడు లేడేమో.
అటువంటి సాక్ష్యాలు సంపాదించుకున్న వాళ్ళు బైబిల్లో చాలామంది మనకు కనిపిస్తారు. ఉదాహరణకి దానియేలు ఆ, నమ్మకస్తుడు. దానియేలు ఎవరంట? నమ్మకస్తుడు. దానియేలుకి ఇచ్చిన బిరుదు ఏంటో తెలుసా? బహుప్రియుడు. ఎవరిచ్చారు ఇది? మనుషులు ఇచ్చింది కాదు. మనకు మనుషులు ఇస్తే చాలు బిరుదు, మనల్ని మనుషులు పొగిడితే చాలు, మన గురించి మనుషులు చెప్తే చాలు, అదిగో నా గురించి చెప్పారు చూడని చెప్పి మనమే ఫీల్ అయిపోతుంటాం లోపల. అదేదో బ్రెడ్ కావాల పొంగుతుల్లా మనమే ఇంత లావ్ అయిపోతూ ఉంటాం, బెలూన్ టైప్ అయిపోతూ ఉంటాం. దేవుని యొక్క పొగడత దానియేలుని దీనుని చేసింది. దేవుని యొక్క పొగడత దానియేలుని బహు తగ్గింపు గలవాడిగా చేసింది. దానియేలుని బహు ప్రియుడువు. మనల్ని పొగిడితే మన ప్రార్థన మారిపోద్ది, మనల్ని పొగిడితే మన భక్తి మారిపోద్ది, మనకు ఒక మంచి స్థాయి ఇస్తే మన పరిస్థితి మారిపోద్ది. అప్పుడు దేవుని మహిమను ఎక్కడో ముట్టుతున్నాం, దేవుని మహిమను ఎక్కడో తాకుతున్నాం, దేవుని మహిమను ఎక్కడో దొంగిలిస్తున్నాం. నా మహిమను నేను ఎవరికి ఇచ్చువాడను? యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ చెప్తున్న మాట. తనకే గౌరవ ప్రతిష్టలు కలగాలని చూసేవారు తమ ఉద్దేశము సత్యమో కాదో దాని గురించి పట్టించుకోరంట. అర్థమవుతుందా? తమకే గౌరవ మర్యాదలు ప్రతిష్టలు కలగాలని చూసేవారు, తమకు మాత్రమే పేరు రావాలని తహతహలాడేవారు తమ ఉద్దేశం సత్యమైనదో కాదో దాని గురించి పట్టించుకోరంట. వారి ఉద్దేశం సత్యం అవ్వనండి, అవ్వకపోనివ్వండి, అవసరం లేదు, నాకు పేరు ప్రతిష్ట వస్తే చాలు. అందుకనే ఆ ప్రతిష్టలు డబ్బులు పెట్టి సంపాదించుకుంటూ ఉంటారు కొంతమంది. ఆ ప్రతిష్టలు వారి దగ్గర ఉన్న మనీ చేత వాళ్ళు దాన్ని సంపాదించుకుంటారు. సత్యముగా సంపాదించుకోవాలి. ప్రియులరా, తమకిచ్చేటువంటి గౌరవాన్ని ఏమండి అది సత్యమైన పద్ధతిలో వస్తుందా లేదా? మా ఊర్లో ఒక జెరాక్స్ షాప్ ఒకటి ఉంది మా ఊర్లో. దాని మీద ఒకసారి చాలా పాతది, చాలా ఓల్డ్ అనమాట అది. ఇన్సూరెన్స్ నా చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను, అది ఎప్పటి నుంచో ఉంది. ఒకసారి దాని మీద రైడ్ జరిగింది. దాని గురించి పేపర్లో జిల్లా ఎడిషన్లో హెడ్లైన్లు వేశారు. ఏంటంటే అక్కడ సర్టిఫికెట్లు తయారు చేస్తున్నారంట, డిగ్రీ సర్టిఫికెట్స్. దాని మీద రైడ్ చేసి ఇన్ని సర్టిఫికెట్స్ బయటికి తీశారు. సత్యమైనదో కాదో కొన్నిసార్లు అవి కొన్నిసార్లు కొంతమంది ఏం చేస్తుంటారంటే వాళ్ళకి లేకపోయినా వాటిని డబ్బులు పెట్టి తెచ్చేసుకుంటారనమాట. దేవునికి మహిమను తెస్తున్నామా దాని ద్వారా, మహిమను పోగొట్టేస్తున్నామా దాని ద్వారా? సర్వోన్నతమైన స్థలముల్లో మహిమను ఏమాత్రము కూడా తక్కువ లేకుండా చూస్తున్నారు యేసు ప్రభువారు. అదే సమయంలో భూమి మీద సమాధానమును తీసుకొస్తున్నారు. ఏమండి, గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఒక మాటను మనం చూసి వెనక్కి వద్దాం. ఒకసారి చూడండి, 1వ అధ్యాయం 10వ వచనం. గలతీ, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచున్నానా? మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే అది సంగతి. పౌలు యొక్క ఉద్దేశాన్ని చూడండి. నేను మనుషులను కాదు సంతోషపెట్టాలి, నేను దేవుణ్ణి సంతోషపెట్టాలి. ఆయన ఉద్దేశం ఏంటంటే నేను దేవుని మాత్రమే సంతోషపెట్టాలి, క్రీస్తుని తప్ప వేరెవరిని సంతోషపెట్టడానికి పౌలు భక్తుడు ప్రయత్నించలేదు. క్రీస్తు ప్రభు దేవుని తప్ప
ఎవరిని సంతోష పెట్టడానికి ప్రయత్నం చేయలేదు. పౌలు భక్తుడు యేసు ప్రభువుని తప్ప వేరొకరిని సంతోష పెట్టడానికి ప్రయత్నం చేయలేదు. కొంతమంది ఈరోజు వాళ్ళ పిల్లలు సంతోషంగా ఉంటే చాలు కదా. కొంతమంది నాకొద్దు నేను వేసుకొని అని అంటే ఇంక వాళ్ళ కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడిపోతూ ఉంటారు. ఆదాలాడుతుంటారు, వాళ్ళు సంతోషంగా ఉండాలి. చాలామంది ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు అవునా కదా, వాళ్ళు ఎలా ఉండాలా, వాళ్ళకి ఏ కష్టం తెలియకూడదు, ఏ నొప్పి తెలియకూడదు, వాళ్ళకి ఏ బాధ తెలియకూడదు. అవునా, వాళ్ళకి ఏ పని చెప్పకండి, పని కూడా చెప్పరు. ఏ పని చెప్పకుండా ఏ నొప్పి కలిగించకుండా ఎక్కడ కూడా అసలు వాళ్ళకి ఎక్కడ పెయిన్ వస్తుందో అని చెప్పి వీళ్ళు ముందు ఆ టెన్షన్ పడిపోతూ ఉంటారు. బాబోయ్ నా పిల్లలు ఎంత బాధపడిపోతున్నారో, జాగ్రత్త. నువ్వు దాన్ని చూడకపోతే, నువ్వు దాన్ని వాళ్ళకి అది అప్పగించకపోతే ఖచ్చితంగా దేవుడు వాళ్ళపైన ఆ భారాన్ని పడేస్తాడు. వాళ్ళు మొయ్యాలి, అది వాళ్ళ భారం తీసుకోవాలి అది కదా. అమ్మో ఈ కష్టం చేయగలడా, మొయ్యగలడా, వీళ్ళే ఇక్కడ తహతహలాడిపోతూ ఉంటారు. ఒకవేళ చేసి వచ్చాడు అనుకో ఏమంటారు, చాలా కష్టపడిపోయాడండి. ఇక వాళ్ళ గురించి ఇన్ని చెప్పుకొని వాళ్ళ ముందు, ఎవరి ముందు, ఒకవేళ నీ పిల్లలు అంత కష్టం చేసినా వాడి ముందు నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడబాకు. ఏమని చెప్పట్లేదు ఏంటండి, వాడు ఒళ్ళంతా ఆ వ్యక్తి ఒళ్ళంతా నలిగిపోయి పులిసిపోయి కష్టపడినా కూడా వాళ్ళ ముందు మీరు ఏ మాట మాట్లాడకండి. ఇప్పుడు యేసుప్రభు వారేమో ఏం చేస్తా ఉన్నాడంటే తండ్రి అయిన దేవునికి మహిమ తెస్తున్నాడు. ఇక్కడ సిలువ మీద కష్టపడుతున్నాడు, ఇన్ని బాధలు పడుతుంటే తండ్రి అయిన దేవుడు ఒకే ఒకసారి మాట్లాడాడు. ఏమని, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. గడిగడికి అనాలి ఈ మాట. మనమైతే ఏం చేస్తాం, అర్థమవుతుందా? ఇప్పుడు బాప్తిస్మ సమయంలో మాత్రమే తండ్రి ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. మనమైతే సిలువెత్తుకోగానే ఒక మాట, ఆకాశం తెరవబడి మేఘము చీలి పరిశుద్ధాత్మ దేవుడు పావుర రూపంలో వచ్చి ఈయన నా ప్రియకుమారుడు సిలువ మోతున్నాడు నా కోసం. మనమైతే ఎన్ని చరణాలు రాసేస్తాం, దేవునికి స్తోత్రము గానము చేయటం మంచిది అన్నట్టుగా దాంట్లో 12 చరణాలు ఉన్నట్టుగా చరణం వేస్తానే ఉంటావు. నువ్వు ఏ పని చేస్తున్నావు కూడా నీ తండ్రి అలా పొగిడాడంటే, నీ పిల్లలు నువ్వు అలా పొగిడావంటే వాళ్ళు తర్వాత మహిమను తెచ్చే వ్యక్తులుగా మారరు, మందమత్తులుగా అయిపోతారేమో. యేసుప్రభు వారి గురించి తండ్రి అయిన దేవుడు ఎక్కడ మాట్లాడలేదు. చూడండి, మనం కూడా ఆ క్రమాన్ని మనం నేర్చుకోవాలి, ఆ లేఖన క్రమాన్ని మనం ఎరగాలి, దాన్ని మనం ఎరిగి దాని ప్రకారంగా నడవాలి. ఇక్కడ అంటున్నాడు, ఇదిగో ఏమన్నాడు చదవండి ఒకసారి, 10వ వచనంలో మరలా ఒకసారి చదువుదాం. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకోవాలని చూస్తున్నానా, దేవుని దయను సంపాదించుకోవాలని చూస్తున్నానా? నేను మనుషులను సంతోషపెట్టువాడనైతే నేనెప్పటికీ క్రీస్తు దాసులను కాకపోదును. అంతే. కొన్నిసార్లు నీ చర్యల ద్వారా, నీ మాటల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా పక్కన వాళ్ళకి నొప్పి కలగవచ్చు. వాళ్ళను భుజానేసుకోవడానికి క్రీస్తు మహిమను పడేయకు. మనుషుల మనసులు ఒకసారి ఒకలాగుంటుంది, మరోసారి మరోలాగుంటుంది. దేవుని మనసు ఎక్కడైనా గాయమవుతుందో లేదో చూసుకోవాలి మనం. నేను క్రీస్తు దాడొస్తున్నాను కాకపోదును ఏమంటున్నాడు తెలుసా? పౌలు యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? పౌలు ఎవరికి నొప్పి కలుగుతుందేమో అని చెప్పి దీన్ని చెప్పకుండా దాచిపెట్టలేదు. ఇది చెప్పడం ద్వారా ఎవరికైనా నొప్పి కలుగుతుందేమో అని దాచిపెట్టలేదు. నొప్పి కలిగినా పర్వాలే. పాపం డాక్టర్ల దగ్గరికి వెళ్ళి, సార్ మాకు ఈ బాధ ఉందని చెప్తే నీకు నొప్పి లేకుండా చేసేస్తానంటే, మంచిది సార్, చాలా మంచోళ్ళు మీరు అంటాం కదా. అయితే ఆ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? కోస్తేనే కదా మంచి ట్రీట్మెంట్ జరిగేది, చీలిస్తేనే కదా, కుట్లేస్తేనే కదా.
అవునా కదా? సింపుల్గా ఆ లోపల ఉన్న రసి, ఆ లోపల ఉన్న మలినం, ఆ గాయం అలాగే ఉండి పైన చెక్కు కట్టేసి ఇలా నొక్కితే అలా ఏలు దిగేటట్లుగా ఉంటుంది. నొప్పికి తాకకుండా ఆ లోపల మొత్తం పసర చెరిగిపోయి ఉంటుంది. చీము రక్తం అక్కడ గూడు కట్టేసి ఉంటుంది. దాన్ని అలా తాకకుండా అలా ఉంచేసి పైన ఇంత క్రీమ్ పూసేసి దానిపైన కాటన్ పెట్టి ప్లాస్టర్ వేసి పంపించేసి తగ్గిపోద్దా? దాన్ని కొయ్యాల. ఎక్కడ కొయ్యాలా? ఎక్కడ కొయ్యాలా? మొదల్లో కోసేయాల. మొదల్లో కోసేయాల. దాన్ని మొదల్లోకి కోసి పూర్తిగా తీసేయాల. పౌలు అంటున్నాడు, నేను ఈ మాటలు చెప్పడం ద్వారా ఎవరికైనా నొప్పి కలుగుతుందేమో అని నేను ఆలోచన చేయట్లేదు. నొప్పి కలిగినా పర్వాలేదు. దేవునికి మహిమ తెచ్చుట్లో యేసుక్రీస్తు ప్రభువారు చాలా పెయిన్ తీసుకున్నారు. ఆయన చాలా నొప్పి తీసుకున్నారు. ఆయన సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద శాంతి. భూమి మీద శాంతిని తీసుకుని వచ్చాడు ఆయన. కుటుంబాల్లో శాంతిని తీసుకొచ్చాడు. ప్రపంచానికి శాంతిని తీసుకొచ్చాడు. ఈ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తికి శాంతిని తీసుకుని వచ్చాడు ఆయన. మహిమకు మహిమను తెచ్చాడు. మహిమను ఏమాత్రం తగ్గించలేదు. మహిమను తక్కువ చేయలేదు. అదేవిధంగా ఈ భూమి మీద శాంతిని కూడా ఆయన ఏం చేశాడు? తీసుకుని వచ్చాడు. ప్రియులరా, ఆయన ఈ విషయంలో రాజీ పడలేదు. ఈ రెండిటి విషయాల్లో రాజీ పడలేదు. కొన్నిసార్లు అవసరమైతే ప్రభువారు అన్నారు, మనకి కొన్ని క్రమాలు మనకు అర్థం కావు. ఏమిటంటే, ఇప్పుడు ఒక సేవకుడిగా నేను మొట్టమొదట ప్రేమించాల్సింది ఎవరిని? దేవుణ్ణి కదా. రెండవది నాకు సంఘము, కుటుంబం. దేవుని స్థానం కదా, సంఘము, కుటుంబం. రెండవది నేను ప్రేమించాల్సింది ఎవరిని? మొదటిది బాగానే చెప్పారు, రెండోది సైలెంట్ అయిపోయారు. మొదటిది దేవుణ్ణి. దేవుడు అన్నారు, నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో వెంబడించు. రైట్, బాగుంది, ప్రేమించాం. ఇప్పుడు రెండు ఉన్నాయి. ఏంటి? నాకు సేవ, మీకైతే ఉద్యోగం, ఫ్యామిలీ. నాకు సేవ, ఫ్యామిలీ. మీకేది నాకేది చెప్పండి. సెకండ్ ప్లేస్ దేనికి ఇద్దాం? ఏంటి సైలెంట్గా ఉన్నారేంటి? ఈ పక్క ఎవరు? ఫ్యామిలీయా, సేవ? సేవ. ఇంకా వినిపిస్తుందా మీకు? దయచేసి అందరికి వినిపిస్తుందని నేను అనుకుంటున్నాను. ఏమా వెనకాల ఫ్యామిలీయా, సేవ? మీకు చెప్పండి, నా సంగతి వదిలేండి. మీ గొడవ మీరు చూసుకోండి, నా గొడవ ఎందుకు? మీకు ఉద్యోగమా, ఫ్యామిలీయా, కుటుంబం? ఎవరు చెయ్యొద్దండి? కుటుంబం ఒకటి. కుటుంబం. సార్ మీరు చెప్పండి. రెండు కుదరవు నానా, రెండు నడవదు. ఫ్యామిలీయా? ఫ్యామిలీ ఎవరు? ఇంకెవరు? ఉద్యోగం అన్నోళ్ళు ఎవరు? నాకు సంఘమా అంటే మిమ్మల్ని చూసుకోవాలి అన్నా. మొదటిగా దేవునికి ఇవ్వు. రెండవది నువ్వు ఇవ్వవలసిన మొట్టమొదటి స్థానం ఎవరికంటే ఫ్యామిలీకి.
ఒకడు తన కుటుంబమును ఏలనేరకపోయిన ఎడల వాడు దేవుని సంఘమును ఏల పాలించును. వాడు వచ్చాడు మళ్ళీ చెప్పడానికి మాకు. వాడికి ఉన్నాయి మొత్తం మచ్చలు, పులి మచ్చలు. సీతా మచ్చలు వేసుకొని వచ్చాడు. ఏ మచ్చలు? శీతాకాలం. మనము నువ్వు దేవునికి ప్రాముఖ్యతని ఇవ్వాలి. నువ్వు ఈ క్రమాన్ని నేర్చుకోవాలి. దేవుణ్ణి మొదట ప్రేమించాలి, మరి పొరుగోడిని నీలా ప్రేమించాలి. శత్రువుని చెప్పట్లేదు. శత్రువుని ప్రేమించమని బైబిల్ ఏడుంది అమ్మా? ప్రార్థన మాత్రం చెయ్యి. బైబిల్ చెప్పింది మాత్రం చెప్పు. మళ్ళీ మనం చెప్పామనుకో ఓవర్ యాక్షన్. మనకి విపరీతంగా ప్రేమ ఉన్నట్టు, లోపల బద్దలైపోతున్నట్టు, ప్రేమ పర్వతం పగిలిపోతున్నట్టు టూ మచ్ వ్యవహరిస్తారు. బైబిల్ ఏం చెప్పిందంటే శత్రువు కొరకు, అంతేనా? నీ శత్రువుని ప్రేమించు. నువ్వు శత్రువుని ప్రేమించాలి. వాడు ద్వేషిస్తాడు నేను ఆటోమేటిక్గా, ఎందుకంటే వాడు లోపల మొత్తం ద్వేషం ఉంది కాబట్టి. నువ్వేం చేయాలి? సౌలుకి సమూయేలుకి బెడిసి కొట్టింది వ్యవహారం. సౌలు ఎవరు? రాజు. సమూయేలు ఎవరు? ప్రవక్త. ఒక మాట చెప్పాడు, నువ్వు దేవునికి ఆయాస్కరమైన పని చేసావు, రాజ్యమును దేవుడు తీసేశాడని చెప్పాడు. వెళ్ళిపోయాడు. మరలా సమూయేలు బ్రతికినంత కాలంలో సౌలును దర్శింపలేదు అనే మాట బైబిల్లో ఉంది. అవునా? మళ్ళీ ఏమన్నాడు తెలుసా? సమూయేలు సౌలు కొరకు నిత్యము ప్రార్థన చేయుచుండెను అనే మాట బైబిల్లో ఉంది. అంటే ఇప్పుడు సమూయేలుకి సౌలు శత్రువా? ఆయనలో ద్వేషం ఉంది, ఆయనలో లేదు. ఎవరిలో? నేను కాదు, సమూయేలు గురించి చెప్తున్నాను. ఆయనలో ద్వేషం ఉంది. అందుకని దేవుడు అన్నాడు, నువ్వు నన్ను విడిచిన సవులు కొరకు ఎంతకాలం ప్రార్థన చేస్తావు? నీ కొమ్ముని తైలంతో నింపుకో. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నువ్వు మొట్టమొదటి స్థానము దేవునికి ఇవ్వు, రెండవ స్థానం నువ్వు నీ కుటుంబానికి ఇవ్వు. కుటుంబానికి కూడా ఎవరు వెళ్ళిపోతుంటారు లగేజ్ ఇచ్చుకొని, క్యారీ బ్యాగ్ ఏంటది లంచ్ బాక్స్ ఇచ్చుకొని పోతా ఉంటారు. ఇంట్లో వాళ్ళకి బాగలేకపోయినా కూడా అసలు నువ్వు ఏడ సమాధానం తీసుకురాస్తావు ఇంట్లో? క్రిస్మస్ రోజు మాత్రం నిద్రలేసి అందరికీ హ్యాపీ క్రిస్మస్, నేనే ఫస్ట్ చెప్పాను నీకు హ్యాపీ క్రిస్మస్. ఎక్కడే హ్యాపీ? కొంతమంది ఎలా ఉంటారు తెలుసా? ఇంట్లో వాళ్ళకి కొంచెం బాగాలేకుండా వస్తే నీకు తగ్గేదాకా మీ ఇంటికి పోయి రాపో అంటారు. ఎక్కడికి? అందుకే నీకు పెళ్లి చేసింది, నీకు ఇచ్చింది. నీ కుటుంబానికి నువ్వు చాలా ప్రాముఖ్యతనివ్వాలి. మొట్టమొదట ఒక రక్షించబడిన వ్యక్తి, గుర్తుపెట్టుకో, నీ ఉద్యోగం కన్నా, నీ సేవ కన్నా, నీకున్న అతి ప్రాముఖ్యమైన పనుల కన్నా నీ ఫ్యామిలీకి నువ్వు మొట్టమొదటి ప్లేస్ ఇవ్వాలి. క్రిస్మస్ అంటే ఏంటి? నీ భార్యను సంతోషపెట్టకుండా ఆ రోజు మాత్రం నిద్రేసి హ్యాపీ క్రిస్మస్ అనే పళ్ళు బయట చేస్తే ఉపయోగం ఏముంది? ఎంతమంది చెప్పారు? స్త్రీలను అడుగుతాను, మీ భర్తలు ఉదయాన్నే లేచి హ్యాపీ క్రిస్మస్ చెప్పారా? మా సంవత్సరం అంతా ఎలా నడిచిందో బండి నాకు తెలియదు. నేను మా పాస్టర్ మరి చెప్పానా? అది పెద్ద గొప్ప మేమేదో గొప్ప చేసుకొని వచ్చామని కాదు ఇక్కడ వ్యవహారం. భూమి మీద సమాధానం అంటే ఇంట్లో కదా మొట్టమొదట. ఆమె అనాల్సినవన్నీ అనేసేసి ఒక కొత్త చీర 500 600 పెట్టి కొనుక్కొచ్చేస్తే అదే సమాధానం? తిట్టాల్సినవి తిట్టేసేసి కొత్త చీర కొనుక్కొస్తేనా సమాధానం? భార్యను తిట్టాల్సినంత తిట్టేసేసి తినే అన్నం తినకుండా మధ్యలో పళ్ళెలో నీళ్లు పోసి చెయ్యి కడిగేసి పళ్ళె నిసిరి కొట్లు వేసి వెళ్ళిపోయి మళ్ళీ అరగంట తర్వాత బిస్కెట్లు తీసుకొని వచ్చేయడమే. మళ్ళీ సాయంత్రం లోపు ఏదో చీర తీసుకొచ్చేయడమే, లేకపోతే ఆమెకి ఇష్టమైన స్వీట్ తెచ్చేయడమే. సమాధానం వచ్చేద్దా? నీ దేవుణ్ణి ప్రేమించు, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. నిన్ను నీవు ఎలా ప్రేమించుకుంటావు, నిన్ను నీవు ఎలా గౌరవించుకుంటావు, నిన్ను నువ్వు ఎలా గౌరవించుకుంటావు, నిన్ను నువ్వు ఎంత జాగ్రత్తగా చూసుకుంటావు. ఎలాగా? నీకేమైనా బాగాలేకపోతే ముందు నా హాస్పిటల్కి నువ్వు వెళ్ళిపోతావు. ఆమెకు బాగాలేకపోతే ఏమంటావు? అయ్యా మిరియాల పాలు తాగు,
లేకపోతే ఊరికి పోయిరా పో, ఒక వారం రోజులు తలనొప్పి అయిపోతుంది, నేను తలపోటు అయిపోయింది, పో బండెక్కిస్తే వెళ్తావా, ఫోన్ చేసి చెప్పేస్తారు ఇంటికాడ, బండెక్కిచ్చాను వస్తుంది చూడని. ఒక 20 ఏళ్ళలాగే తెలుస్తుందిరా నాయనా నీక. అతి సూక్ష్మంగా కనిపిస్తాయి సుక్కలు. ఏందిరా నాయన సుక్కలు ఎంత దగ్గరికి వచ్చాయా? ఎప్పుడైనా గోడ గుద్దుకుంటే దిమ్మని తగులుతుంది చూసారా? ఎప్పుడైనా అయిందా మీకు? గోడ దిమ్మని తగలగానే సుక్కలు ఇలా కనిపిస్తాయి. ప్రతిరోజు సుక్కలే. సమాధానం ఎలా వస్తుంది? ప్రేమతో మాట్లాడడం కదా, సరిచేసుకోవడం కదా. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద సమాధానం తీసుకుని వచ్చారు. తండ్రికి మహిమను తీసుకుని వచ్చారు, భూమి మీద సమాధానం తీసుకొచ్చారు. ఇంట్లో సమాధానం ఉండాలి, వీధిలో సమాధానం ఉండాలి, నీ కుటుంబంలో సమాధానం ఉండాలి, నీ పిల్లలతో సమాధానం ఉండాలి, నీ వ్యాపారంలో సమాధానం ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు జాన్పాల్ గారు చెప్పారు, నాకు ఆ మాట భలే నచ్చింది. అసలు వండర్ఫుల్ మెసేజ్ అండి. గ్రౌండ్లో క్రిస్మస్కి అద్భుతమైన వర్తమానం. యేసు ప్రభువారు ఎందుకు వచ్చారంటే ఆయన చెప్పారు, శాంతి చేయడానికి వచ్చాడంట. శాంతిని చల్లి వెళ్ళిపోయాడంట, శాంతి చేశాడంట, మనుషుల్ని శాంతి చేశాడు. యేసు ప్రభువారు ఎందుకు వచ్చాడంటే మన మీద ఉన్న దోషాలకు ఆయన శాంతిని చేకూర్చడానికి, దోషాలను తీసేసి శాంతి యాగము చేయడానికి వచ్చాడు. ఆయన మనకు సమాధానం ఇవ్వడానికి వచ్చాడండి. ఆయన ఎందుకు వచ్చాడు యేసు ప్రభువారు అంటే, మనం బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి. అవునా? నిజంగా పశుల పాకలో సందడి ఉందండి ఆ రోజు? ఎవడు చేర్చుకోలేదే. ఆ రోజుని ఈ ప్రపంచం ఒక్కసారి ఆ రోజును చూస్తే ఒక్కడు దరి చేర్చుకోలేదు. వారికి స్థలము లేనందున, ఏమంట, సత్రములో స్థలము లేనందున. ఆ మాట మీకు ఎంతమందికి బాధను కలిగించిందో నాకు తెలియదు. వారికి సత్రములో స్థలము లేనందున పశువుల తొట్టిలో ఆ శిశువును పరుండబెట్టిరి. రాజులు నేలే రారాజు అంతఃపురములో వెలవాల. ఎక్కడ? మనం అందరము సంతోషకరమైన క్రిస్మస్ని జరుపుకుంటున్నాం. ఆయన ఆ రోజు పశువుల పాకలో, ఏమండి, పశువుల పాకలో వాళ్ళ అమ్మ మరియమ్మ ఆ తొట్టినంతా, ఒకవేళ అక్కడ ఏమైనా కుడితి లాంటిది ఏమైనా ఉందేమో, పశువుల ఆహారం ఉందేమో, దాన్ని అంతా క్లీన్ చేసి శుభ్రపరిచి గడ్డి వేసి చక్కగా ఒక క్లాత్ వేసి, ఆమె దగ్గర ఉన్న ఏదో పాత క్లాత్ ఏదో వేసి దానిపైన ఆయన పొరండు పెట్టిందేమో. ప్రియులరా, ఆయన పశువుల పాకలో వెలిచాడు. మనం గమనించాలి, ఏమండి, ఆయన సమాధానమును తీసుకుని వచ్చాడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఏమండి, ఆయన ఇంకా ఎందుకు వచ్చాడనంటే ఆయన మహిమను తేడానికి వచ్చాడు. ఈ రెండు విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. లూకాసు వార్త ఆ మాట చూద్దాం ఒకసారి. 19వ అధ్యాయము, లూకాసు వార్త 19వ అధ్యాయము 38వ వచనం చూద్దామా? ప్రభు పేరట వచ్చు, రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానము. ప్రభు పేరట వచ్చే రాజు స్తుతించబడాలి. ప్రియులరా, ఆయన స్తుతించబడాలి, తండ్రి మహిమపరచబడాలి, లోకానికి సమాధానం రావాలి. మనం కూడా అంతే. తండ్రి అయిన దేవునికి మహిమ రావాలి, యేసుక్రీస్తు ప్రభు స్తుతించబడాలి, మనకి ఇతరులతో సమాధానం రావాలి. అట్లీస్ట్ నీ ఫ్యామిలీతో అయినా మొట్టమొదట. ఎవరితో? కుటుంబీకులతో అయినా. ఒకవేళ అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మొట్టమొదట వాళ్ళతో సమాధానం పడాలి. వాళ్ళు కేజీ చికెన్ తిన్నా కూడా సమాధానం రాదు కదా. ఆడవాళ్ళని ఒక మాట అన్నాక వాళ్ళకి మహాబాధ. ఆ బాధ
ఎప్పుడు మర్చిపోతారు చెప్పండి? పురుషులు చెప్పాలి. ఎప్పుడు మర్చిపోతారు? చచ్చిపోతేనే మర్చిపోతారు వాళ్ళు. వాళ్ళు ఎప్పుడు మర్చిపోరు, ఎప్పుడు మర్చిపోరు. వాళ్ళని ఎప్పుడన్నా మళ్ళీ అలా తాగితే అబ్బో నువ్వు తక్కువడు కాదని చెప్పి అది తీసుకొస్తారు. ఏది తీసుకొస్తారు కదా. ఆడవాళ్ళకి సంతోషాన్ని కలిగించేది నువ్వు వెళ్ళి ప్రేమగా మాట్లాడాలి. సర్లే నీ మాట ప్రకారం అంటే సాలిక ఏంటి వాళ్ళకి తృప్తి కలిగించేది ఏంటి? వాళ్ళకి తృప్తి కలిగించేది, స్త్రీలకు తృప్తి కలిగించేది ఒకటి ఏంటి? నీ మాట ప్రకారం సర్లే అలాగే చేద్దాం అని అంటే ఇక నీ ఇష్టం వచ్చింది చేసుకో, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఈ మాట ఒకటి కానీ అన్నావు అనుకో వాళ్ళకి వాళ్ళు ఒకటే ఫీల్ అవుతుంటే ఏంటంటే నేను చెప్పింది ఆయన చేశాడు. వాళ్ళకి ఇవ్వగలిగే ఒక కొద్దిపాటి సంతోషం, కొద్దిపాటి తృప్తి ఏంటంటే అదే కొద్దిపాటి తృప్తి. ఆటోమేటిక్గా సమాధానం వచ్చేది. లేకపోతే సమాధానం పోద్ది, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, గొడవగానే ఉంటుంది. ఈ క్రిస్మస్ రోజు కాబట్టి అలా నవ్వుతూ ఉంటారు. క్రిస్మస్ అయిపోయిన తెల్లారి మళ్ళీ మొఖం మాడిపోద్ది కదా. దోస్తీసే పెనుమైపోద్ది మొఖం, వెంటనే సంతోషం పోద్ది. మళ్ళీ ఏమంటారు తెలుసా? పళ్ళు కొరకుతా, పండగ కాబట్టి గమ్మున్నానంటారు. ఎప్పుడు కాబట్టి? లేకపోతే రోజు రచ్చ మామూలే. పిల్లల భూమి మీద సమాధానమును యేసుక్రీస్తు ప్రభువారు తీసుకొస్తా ఉన్నారు. ఒకసారి మత్తయి సువార్త 25వ అధ్యాయము నేను ముగిస్తా ఉన్నాను. 25వ అధ్యాయము 34వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 25:34. అప్పుడు రాజు అదిగో వీళ్ళు ఎవరంటే సమాధాన పరిచే వాళ్ళు ఎవరంటే తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు, కుడివైపున ఉన్నవారులారా, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. ఎందుకంటే మీరు మిమ్ముని వలె మీ పొరుగు వారిని ప్రేమించారు కదా. క్రిస్మస్ అంటే ఇది కదా. ఏంటి క్రిస్మస్ అంటే ఏం చేస్తాం? నల్ల వాళ్ళు పెట్టే వాళ్ళని తీసుకొచ్చి మనం పెడతా ఉంటాం. మనకు పెట్టే వాళ్ళకే తీసుకొచ్చి మనం పెడతా ఉంటాం. ఏం చేయాలి తెలుసా? ఈరోజు మీకు వీలైతే మటన్ చేసి ఉంటే, దాదాపు అందరూ 90% మటనే చేసి ఉంటారు. చికెన్ తినరు ఈరోజు, ఎవరో ఎక్కడో. నువ్వు మటన్ చేసినా చికెన్ చేసినా నువ్వు ఈరోజు భోంచేయకుండా, ఓ దేవుని సేవకుడిగా నేను ఒక చిన్న మాట చెప్తున్నాను. ఒక ఇద్దరు తినగలిగే భోజనాన్ని చక్కగా పార్సల్ చేసి మొట్టమొదటి ఎవరికైనా తీసుకెళ్ళివు. మళ్ళా నీకు పెట్టగలిగే వాళ్ళని పిలిచి మళ్ళీ కూర్చోబెట్టి వడ్డించబాకు. నీకు పెట్టలేని వాళ్ళకి పెట్టి తీసుకెళ్ళి ఒక మంచి భోజనం ఒక 2 ప్యాకెట్లు చేసి తీసుకెళ్ళి, నేను ఆకలి కొంటిని ఏమంటున్నారు? నేను ఆకలి కొంటిని భోజనం పెట్టితిరి, దప్పికొంటిని దాహం ఇచ్చితిరి. క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? ఒక హైందవ స్త్రీ అంటుంది, క్రైస్తవులు ప్రేమ గలవారు అన్నదంట. క్రైస్తవులు ఆ సాక్ష్యము మన దగ్గర నుండి దొరకాల లోకానికి. ఆ సాక్ష్యం మన దగ్గర నుండి లోకానికి దొరకాల. వండుకొని నువ్వే తినేయడం కాదు క్రిస్మస్. ఏంటి మళ్ళీ ఈ ఇంట్లో నుంచి ఆ ఇంట్లోకి, ఆ ఇంట్లోంచి ఇంట్లోకి కూరలు ట్రాన్స్ఫర్ చేయడం కాదు క్రిస్మస్. ఇది కాదు క్రిస్మస్. ఏంటి? నువ్వు ఇతరులకు పెట్టాలి. ఈరోజు నువ్వు భోజనం చేయకముందు నీకు జ్ఞాపకం రావాల్సింది ఏంటో తెలుసా? ఒక ఇద్దరికైనా, కనీసం ఇద్దరికి చక్కని భోజనం. మళ్ళా గిన్నె దేకద్దెలాగా, గిన్నె గీకద్దెలాగా. ఎలాగా? ఎముకలు వేయద్దు, మెత్తటి ముక్కలు, మంచి ముక్కలు వేసి ఒక అంత భోజనం
ఒక మనిషి తినగలిగే ఒక కప్పు భోజనంలో అంత కూర వేసి చక్కగా పొట్లం కట్టి ఆకలితో ఉన్న వాళ్ళు ఎవరో ఉంటారు, వాళ్ళకి తీసుకెళ్ళి ఎక్కడ కూర్చున్నా పర్వాలేదు, మసీద్ దగ్గర కూర్చొనివ్వండి, టెంపుల్ దగ్గర కూర్చొనివ్వండి, ఏ వస్త్రధారణతో అన్న ఉండేవ్వండి, వాళ్ళకి భోజనం పెట్టేసినాడు. తినండి, వేడివేడి భోజనం కొంచెం తెచ్చాను తినండి అని చెప్పి ఇచ్చేసి వచ్చేయండి. ఇస్తా సెల్ఫీలు దిగద్దు మళ్ళీ. ఇట్టాడు బ్యాచ్ ఒకటి ఉంది కాబట్టి చెప్తున్నాను అనమాట. ఇట్టాడు బ్యాచ్ కూడా ఉంది. ఏ బ్యాచ్? ఇస్తా ఫోటోలు దిగే వాళ్ళు తయారైపోయారు ఈ మధ్య. మళ్ళీ దాన్ని ఎలా పెట్టుకుంటున్నారు? చెరిగిపోకుండా స్టేటస్లో అయితే సాయంత్రం జరిగిపోతుందా, ఫేస్బుక్లో అప్లోడ్ చేసేస్తారు, అది చెరిగిపోదు కదా, దాన్ని అలా ఉంచుకుంటాం. అలా చేయవద్దు. నేను ఆకలి కొన్నాను, నేను దప్పికొన్నాను, నేను దిగంబరనై ఉన్నాను, నేను రోగినై ఉన్నాను, నేను చెరసాల్లో ఉన్నాను, మీరు నా యొద్దకు వచ్చితిరి. అందుకు 37వ వచనం, అందుకు ఎవరంట? బాబోయ్, ఎంత గొప్ప స్థాయి ఇచ్చాడు తెలుసా. ఇది లోకంలో ఉన్న వాళ్ళు ఇస్తే చల్లదు, గుర్తుపెట్టుకో. మార్పు లేని వాడు ఇస్తే చల్లదు, గుర్తుపెట్టుకో. రక్షణ అనుభవం, క్రీస్తుతో తిరిగి పుట్టిన అనుభవం లేని వాడిస్తే చల్లదు, నువ్విస్తే చెల్లుతుంది. మళ్ళీ వాళ్ళకి చెల్లేది వేరు, నీకు చెల్లేది వేరు. మళ్ళీ నీవు తిరిగి పుట్టిన వ్యక్తివి కాబట్టి శ్రేష్టమైన భోజనం తీసుకెళ్ళివు. లేదంటే ఒక మంచి బెడ్షీట్ ఇవ్వు, కొత్త బెడ్షీట్ ఇవ్వు, వాడని శారీ ఉంటే ఇవ్వు. వాడింది బ్లౌజ్ పోతే ఇది వాడడం లేదు, నేను ఊరికినే అలా కుట్టించాను అంతే అని చెప్పి ఇవ్వద్దు. ఒక మంచి ఒక స్టిచ్చింగ్ చేయని షర్టు ప్యాంట్ ఇవ్వు. పాస్టర్ గారికి ఈకండి, నాకొద్దు, నాకు తీసుకురావద్దు, మీ భోజనాలు కూడా తీసుకురావద్దు, మీరు అరిసెలు మురుకులు చెకోడీలు తేవద్దు, నాకు అవసరమే లేదు, మీకు వందనాలు. అది తీసుకెళ్ళి లేని వాళ్ళకి ఇవ్వండి. మీ పక్కన వాళ్ళకి పంచారా, నాకు కానీ తెలిసిందంటే మళ్ళీ ఆదివారం ప్రసంగాన్ని సచ్చారే. అదేంటో ఆ ఇంట్లోంచి అంటే అక్కడే తిరుగుతాయి, ఆ క్యానుల్లోనే తిరుగుతుంటాయి. ఆ క్యాన్లు మారో. ఏ క్యాన్లు? వీళ్ళింటి క్యాన్లోంచి ఆ ఇంటి క్యాన్లోకి వెళ్తాయి, ఆ క్యాన్లోంచి మళ్ళీ ఈ స్టీల్ క్యాన్లోకి వెళ్తాయి, ఈ స్టీల్ క్యాన్లోనే తిరుగుతుంటాయి. ఎక్కడా? నేను ఆకలి కొని ఉంటేని. మీకు ఆకలి గురించి తెలియాలంటే రాత్రి 7 గంటల దాకా అన్నం తినబాకండి. ఆకలి ఉన్న వాళ్ళు అర్థం అవుతారు. ఆకలి బాధ కొంతమంది తెలియదు, నాకు ఆకలి బాధ తెలుసు. నా ఆకలి బాధ ఎలాంటిదో నేను ఎవరికి చెప్పలే, నా భార్యకి చెప్పాను. ఒక్క మెతుకు నేను తినే కంచంలో ఒక్క మెతుకు కూడా పడేయడానికి నేను ఎప్పుడు ఇష్టపడను. ఎంత పెద్ద ఫంక్షన్కి వెళ్ళినా, ఎంత పెద్ద ఇంట్లో కూర్చొని తిన్నా, ఎంత చిన్న ఇంట్లో కూర్చొని తిన్నా, ఒక్క మెతుకు కూడా నేను పడేయడానికి ఇష్టపడను. కొంతమంది బలవంతంగా వేసేస్తారు, వాళ్ళకి చెప్తే వినరు, అంటే వాళ్ళు వినే రకాలు కాదు అని దాని అర్థం. బలవంతంగా తింటాను నేను, అప్పుడు పడేయడానికి ఇష్టపడను నేను. ఆకలి అంటే తెలియాలి. ఇక్కడ ఆకలి గురించి ప్రభు మాట్లాడుతున్నారు. నేను ఆకలి కొంటిని, నీకు సమాధానం కావాలంటే ఆకలితో ఉన్నవారికి నువ్వు పట్టెడు అన్నం పెట్టు. ప్రియులారా, నేను ముగిస్తా ఉన్నాను. ఇంకేమన్నాడు తెలుసా? ఒకసారి ఇంకొక మాట, ఎఫెసీ పత్రిక ఒకసారి 2వ అధ్యాయం 14వ వచనం చూడండి. చివరిగా ఎఫెసీ 2:14 చదువుతున్నారా? చదవండి అమ్మా. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలను, ధర్మశాస్త్రం, అదుగో అది యేసు ప్రభు వారు ఏం చేశారంటే ఆయన సమాధానపరిచాడు. ఆయన అందుకనే ఆయనకి ఇవ్వబడినటువంటి నామాల్లో ఒక నామం, ఆయన సమాధానకర్తయగు అధిపతి. ఆయన భూమి మీద సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. అంత మాత్రమే కాదు, ఆయన సమాధానకర్తయగు అధిపతిగా ఆయన ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చదివారా 18వ వచనం వరకు? ఇట్లు సంధి చేయుచు
ఈ ఇద్దరిని ఆ, ఉమ్, ఉమ్, ఆ, ఆ. అదిగో ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. ఆ, మీకును ఉమ్, ప్రకటించెను. ఆయన ద్వారా ఆయన ద్వారానే వాడెవడో ఒకడి మధ్య ఒకడు తయారయ్యాడు. యేసు ప్రభు దేవుడే కాదని, యేసు ప్రభు దేవుడు కాడు అని చెప్పేవాడికి వందనం కూడా చెప్పొద్దని బైబిల్ చెప్తుంది. ఇక్కడ ఒక మాట ఉంది, ఆయన ద్వారానే, ఆయన తప్ప వేరొక మార్గం లేదంతే. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగాము. ఆయన ద్వారా, ఆయన యందు, ఆయనే. ఆయన లేకుండా నీ జీవితంలో ఏది ఉన్నా, ఎన్ని ఉన్నా, పాట ఉంది కదా, మన్నులో మాణిక్యములున్నా, కొత్త బట్టలు ఎన్నున్నా, పిండి వంటలు చేసున్నా, ఇంటికెళ్ళి తిని ఉన్నా, యేసు లేకపోతే, ఈ క్రిస్మస్లో యేసు ప్రభు లేకపోతే వేస్ట్. ఇవన్నీ అన్నీ ఉండి అల్లుడి నోట్లో నాశనం కదా. ఇక అన్నీ ఉన్నాయి, స్వీట్లు ఉన్నాయి, హాట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, శని ఉంది. యేసుక్రీస్తు ప్రభు లేకపోతే ఎన్ని ఉన్నా కూడా నీకు వ్యర్థం. ప్రియులరా, అక్కడ ఒక మాట ఉంది, 14 వచనం చదవండి. ఏమని? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోనండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. తలలు వంచండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ దినం దేవుడు మనకు అందించిన ఈ సందేశాన్ని బట్టి, ఇదిగో ఈ క్రిస్మస్ దినాన నిజముగా ఆయన భూమి మీద సమాధానం తీసుకురావడానికి వచ్చారు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం మా ప్రభువా. నాకు దేవుడిగా, తండ్రిగా మీరున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నిరీక్షణ లేని ఇతరుల వల్లే మమ్మల్ని ఉంచగా మాకు ఒక నిరీక్షణ ఇచ్చారు. మీ పుట్టుకలో ఉన్న సత్యాన్ని మాకు చక్కగా బయలుపరుచుకుంటూ వచ్చారు తండ్రి. నాయన, మీ పుట్టడం ద్వారా భూమి మీదకి సమాధానము, మరి తండ్రికి మహిమ కలగడానికి ప్రభువా మీరు ఎంతో కష్టాన్ని, ప్రభువా బాధను మీరు తీసుకున్నట్లుగా లేఖనాల్లో మేము చూసాం తండ్రి. విన్న మాటలు మా ప్రతి హృదయంలో ఫలింపచేయండి. మరి నాయన, మిమ్మల్ని సంతోషపెట్టే బిడ్డలుగా, మీకు మహిమ తెచ్చేవారుగా, సమాధానానికి కారకులుగా మేము ఉండాలని ప్రభువా మమ్మల్ని మీరు హెచ్చరించారు తండ్రి. ఈ గుణాలు మాకు లేకుండా మీరు ఎన్నో క్రిస్మస్లు మాకు ప్రభువా, మా సంవత్సరాలు గతిస్తూ ఉన్నాయి తండ్రి. మా ఆయుష్ మరి గతిస్తూ ఉంది. మీరు ఇచ్చిన ఆయుష్ను ప్రభువా మీ కొరకు మేము వినియోగించకుండా మా కాలాన్ని ముగిస్తే మా పుట్టుక ద్వారా ప్రభువా ఏ ప్రయోజనం ఉండదు నాయన. మాకెంత ఆధిక్యతని ఇచ్చారు, కుటుంబాలను ఇచ్చారు, మంచి బాధ్యతని ఇచ్చారు ప్రభువా. ఈ లోకంలో మనిషిగా మాకు ఇవ్వాల్సినవన్నీ ఆధిక్యతలు మాకు ఇచ్చి మిమ్మల్ని మహింపరచకుండా మా కాలాన్ని ముగిస్తే మా బ్రతుకు వల్ల ఉపయోగం ఏంటి తండ్రి? నాయన, మానవ కోటికి ఇదే విధి అని మీరు లేఖనాల్లో తెలియజేసినట్లుగా మా ప్రభువా మీ మహిమ కొరకు మేము అనేకులకు సమాధానాన్ని పంచేవారుగా, ప్రేమను పంచేవారుగా,
మా తండ్రి మేము ఉండాలని మీరు మాకు బోధించుకుంటూ వచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన మీకు ఇష్టలుగా మా జీవితాలు లేకుండా మా ప్రభువా మా తండ్రి మా నాయన మేము ఎక్కడా కూడా మీకు దుఃఖాన్ని పుట్టించేవారుగా మీకు ఆయాసాన్ని కలిగించే వ్యక్తులుగా మేము ఎక్కడ ఉండకుండా వాటిని విడిచిపెట్టి మరి అన్యులు ప్రభువా మిమ్మల్ని తేలిన ప్రజలు మా తండ్రి నాయన మరి ఇక స్థలాల్లో నిలబడి ప్రభువా మిమ్మల్ని గురించిన ఎన్నో వర్తమానాలు మా తండ్రి క్రీస్తు ప్రేమను గురించి అనేకులు తెలియపరుస్తున్నారు తండ్రి. మరి పుట్టుక నుంచి మిమ్మల్ని ఎరిగి ఉన్నాము, మిమ్మల్ని ప్రేమిస్తున్నాము అని చెప్పుకుంటున్న మేము ఎవరికి ఉపయోగం లేని వ్యక్తులుగా ప్రేమను పంచని వారుగా మా తండ్రి మహిమను మీకు తెచ్చే వ్యక్తులుగా మేము లేకపోతే మా వల్ల మా ప్రభు ఏ ఉపయోగం ఉండదు నాయన. మమ్మల్ని లాంటి వ్యక్తులుగా మా కాలాన్ని మేము ముగించకుండా తండ్రి మీరు తండ్రి చిత్తాన్ని చక్కగా సంపూర్ణంగా నెరవేర్చి తిరిగి ప్రభువా మా తండ్రి మా కొరకు రాబోతున్నావు తండ్రి. ఆ నిత్యత్వం కొరకు మేము ఉండడానికి కావలసిన ఏర్పాట్లన్నీ మీరు చేస్తున్నారు. మమ్మల్ని ప్రభువా అక్కడ ఉంచడానికి తిరిగి తీసుకుని వెళ్ళడానికి రాబోతున్నారు తండ్రి. మాకు ఇచ్చిన ఈ నిరీక్షను బట్టి మా హృదయమంతటితో మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. భక్తి జీవితంలో మేము మోసపోయేవారుగా కాకుండా పౌలు గారు చెప్పారు నాయన మా తండ్రి మనుషులను సంతోషపెట్టేవాడినైతే నేను ఎప్పటికీ దేవుణ్ణి సంతోషపెట్టలేనని ప్రభువా పౌలు గారు చెప్పినట్లుగా మరి మనుషుల సంతోషం కొరకు మా భక్తిని మేము చేయకుండా మా తండ్రి మీకు సంతోషాన్ని పుట్టించే భక్తిని మా ప్రభు మీకు మహిమ తెచ్చే భక్తిని మేము ప్రభు కలిగి నిత్యత్వంలో మేమందరం కూడా మీతో యుగ యుగాలు ఉండడానికి కావలసిన అర్హత యోగ్యతను మాకు మీరు దయచేయమని విన్న ప్రతి మాట మా హృదయంలో ఫలింపచేయండి. విని వాటి చొప్పున మేము చేయడానికి మంచి ఆ లక్షణాలు మేము కలిగి ముందుకు కొనసాగడానికి మీ కృపా సహాయం మాకు అందరికి సమృద్ధిగా దయచేసి మహిమ పొందమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్.